హాయ్ అండి, దిస్ ఇస్ గోపాలకృష్ణ. మీకు ఎటువంటి రీసేల్ ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ డైరెక్ట్గా ఫోన్ చేయండి, వచ్చి వీడియో తీసుకుని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా సరే ఒకటి చెప్పి జెన్యూన్ ప్రైస్ అయ్యి ఉండాలండి. వచ్చి వీడియో ఎందుకంటే టైం అనేది వేస్ట్ అవ్వకూడదు అనమాట. అపార్ట్మెంట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ ఏదైనా సరే జెన్యూన్ ప్రైస్ ఉంటే మనకి ఏంటంటే ఇబ్బంది ఉండదు, టైం వేస్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే మీరు అమ్మేసేటప్పుడు వాళ్ళ అవతల తీసుకోవడం కూడా రీజనబుల్ ప్రైస్లో ఉండాలన్నమాట. ఈరోజు అయితే మనం ఒక రీసేల్ అపార్ట్మెంట్ కవర్ చేస్తామండి. ఇది చూసుకుంటే మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట. మోతీనగర్ ఉంది కదా మనకి, ఇది మోతీనగర్ అండి. చూపించి మోతీనగర్ జంక్షన్ అనమాట. ఈ మోతీనగర్ జంక్షన్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట. ఇది ఆల్రెడీ ఏంటంటే ఫ్యూచర్లో కూడా మీకు ఏంటంటే ఇది కమర్షియల్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లోనే. కథ ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట. నియర్లీ చూసుకుంటే ఇది ఒక 500 స్క్వేర్ యార్డ్స్లో అయితే 16 ఫ్లాట్స్ వస్తాయండి. ఇందులో అయితే మాకు 4th ఫ్లోర్లో ఒక 2 BHK ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ అయితే కవర్ చేస్తాను. నేనైతే ఒక బాల్కనీ నుంచి అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఇది ఫ్లాట్ అయితే ఎంట్రన్స్ అండి. ఇది సౌత్ ఫేసింగ్ అనమాట. ఒక 900 SFTలో ఉంది. 900 SFT ఉన్నా సరే ఫ్లాట్ అయితే పెద్దగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే మీకు కామన్ ఏరియా చాలా తక్కువ తీసుకోవడం అనేది జరిగింది. ఓల్డ్ అపార్ట్మెంట్, నియర్లీ దీని ఏజ్ వచ్చి ఒక 20 years ఉంటుంది. దీనికి ఎంట్రన్స్ అండి. మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట. యాక్చువల్గా అపార్ట్మెంట్ టోటల్గా చూసుకుంటే ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్లు ఉంటాయి. ఇది హాల్ ఏరియా అండి. ఇది ఫ్లాట్ అయితే బాగానే ఉంది. దీనికైతే ఎటువంటి కింద అయితే కార్ పార్కింగ్ అయితే లేదు, కానీ 2 వీలర్ పార్కింగ్ అయితే దీనికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా 900 SFT. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఆల్రెడీ ఇది ఒక వాష్రూమ్ అండి. ఇది ఎందుకంటే టోటల్గా చూసుకుంటే ఇది ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మీకు మంచి ఏరియా అనేది. ఇది ఒక కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది నీట్గానే ఉంది. ఎందుకంటే మెయిన్ రోడ్ ఫేసింగ్. దీని బడ్జెట్ వచ్చి నియర్లీ నేను 55 lakhs అండి. యూడిఎస్ వచ్చి నియర్లీ 31.5 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ వస్తుంది. ఇది ఒక బాల్కనీ. ఇదే ఇందాక చూసాం కదా మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట. అంటే ఫ్యూచర్లో ఏంటంటే యూడిఎస్ అనేది చాలా కాస్ట్లీ అండి యాక్చువల్గానే. ఎందుకంటే ఆల్రెడీ ఏజ్ ఆఫ్ బిల్డింగ్ వచ్చి ఒక నియర్లీ ఒక 20 years ఉంటుంది. ఫ్యూచర్లో ఏంటంటే మీకు డిస్మాంటిల్ చేసినప్పుడు కూడా కమర్షియల్గా చేసుకోవడం కూడా యూటిలైజ్ అవుతుంది. మీకు ఏంటంటే రోడ్ ఫేసింగ్, బాల్కనీ కవర్ చేసాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. ఇది స్పేసియస్గా ఉంటుంది. 900 SFT అయినా సరే ప్రజెంట్ అయితే అప్పుడులో ఏంటంటే మీకు కామన్ ఏరియా చాలా తక్కువ తీసుకునేవారు. ఏరియా అంతా కూడా బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో మాత్రం ఏంటంటే ఒక మీకు బిల్డింగ్ ఏజ్ వచ్చి ఒక 20 years కాబట్టి రేపొద్దున ఫ్యూచర్లో కూడా కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ. దీని బడ్జెట్ వచ్చి 55 lakhs అండి. ఇది కిచెన్ ఏరియా అనమాట. ఇది ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను నేను, మీకు ఎటువంటి రీసేల్ అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్ ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేయండి, వచ్చి వీడియో తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్ ఇస్తాను, ఫుల్ అయితే వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.